సో రీసెంట్‌గా దేర్ ఇస్ ఎ డిబేట్ బేసికల్లీ. అంటే సెకండ్ హాఫ్ డిప్ అవుతుంది అనేది నేను చాలా మూవీస్‌లో అబ్జర్వ్ చేశా. దానికి ఏ మూవీ అతీతం కాదు. లైక్ నేను 'కిష్కింధపురి' చూసా. నేను చూసినప్పుడు గానీ, మనోళ్ళు కిరణ్, గణేష్ ఎంతమంది చూసినా అందరూ అదే చెప్పారు. ఫస్ట్ హాఫ్ బాగుంది 'కిష్కింధపురి', సెకండ్ హాఫ్ డిప్ అయిందని. 'మిరాయ్‌కొచ్చేసరికి' 'మిరాయ్' ఫస్ట్ నుంచి అది ఒకే లెవెల్‌లో వెళ్తా ఉంటది. సో, దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. అదర్ దాన్ దట్ 'కల్కి' చూసుకుంటే 'కల్కి' సెకండ్ హాఫ్ డిప్ అయిన ఫీలింగ్ నీకు రాదు. కానీ ఫస్ట్ హాఫ్ అయినట్టు అనిపిస్తది. 'సలార్' కూడా అంతే. 'సలార్' కింద నుంచి స్టార్ట్ అయ్యి జుయ్ అని చెప్పి పైకి లేస్తది. సో, దీని మీద సిద్ధు ఏమంటున్నాడంటే, నాకు సిద్ధు చెప్పింది నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది. ప్రతి మూవీ సెకండ్ హాఫ్‌లో డిప్ అవుద్ది అని చెప్పాడు. బట్ కాకపోతే అది యాక్చువల్లీ కొన్ని జానర్ ఆఫ్ ఫిల్మ్స్ మాత్రమే అలా డిప్ అవుద్ది. అది డిప్ అవ్వడం వెరీ నార్మల్ అది యాక్చువల్లీ. కమర్షియల్ మూవీస్‌కి డిప్ అసలు ఆయన ఏం చెప్పాడో విందాం ఒకసారి. ఓకే. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి అన్న, కొంతమంది శేఖర్ మీద చెప్పాడు, అన్న కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుందంటారు, కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందంటారు అంటాడు. అండ్ ఐ థింక్ అది ఫెంటాస్టిక్. ఎందుకంటే రెండు బాగుందని అర్థం సార్. యూనానిమస్ గా వచ్చి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదండి. యూనానిమస్ వచ్చి సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగాలేదని ఎవరు అనలేదు. చాలా మంది సెకండ్ హాఫ్ నచ్చుతారు. సో అట్లీస్ట్ మన వరకు మనం రెండు హాఫ్స్ లో ప్రాపర్ మటీరియల్ పెట్టాం సార్. సెకండ్ హాఫ్ ప్రతి సినిమా డిప్ ఉంటుంది సార్. ప్రతి సినిమా సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది. ఇది ఇంటర్వెల్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల జరిగింది ఇది. ఓకే, హాలీవుడ్ సినిమాలకు ఇంటర్వెల్ ఉండదు. ఇది పాప్కార్న్ అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ. ఓకే, ప్రతి సినిమా సెకండ్ హాఫ్ లో ఒక డిప్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము కష్టపడి ఒక స్క్రీన్ ప్లేని మొత్తం పట్టుకెళ్ళి దాని ఇంటర్వెల్ ఒక పీక్ పాయింట్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపేసి ఇప్పుడు డౌన్ అయిపోయింది కాసేపు, మళ్ళీ వాళ్ళని కింద పడేసి మళ్ళీ వాళ్ళని లేపాలి. ఓకే, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఇఫ్ ఒక కథ సెకండ్ హాఫ్ లో డిప్ తీసుకుంటుందో లేదో. నాకు ఇది ఎవరు, నేను ఆయన పేరు చెప్పలేను, బట్ నాకు ఒకరు చెప్పారు ఈ మాట. ఒక చాలా పెద్ద రైటర్ ఒక మాట చెప్పారు, కథ సెకండ్ హాఫ్ లో డిప్ అవుతుందో లేదో అనేది క్వశ్చన్ కాదు, అది 100% అవుతుంది. అది డిప్ అవుతున్న సంగతి నీకు తెలుసా తెలీదా అనేది పాయింట్ ఇక్కడ. నీకు మీన్స్ సినిమా రైటర్ అవ్వచ్చు, ఆ సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, ఆడియన్స్ కాదు. నువ్వు సెకండ్ హాఫ్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఈ ఇయర్ బాగా ఈ జనర్కి వచ్చేది సెకండ్ హాఫ్ డిప్ అవుతుందా లేదా అనేది. కొన్ని మూవీస్ నేను మా రూమ్మేట్తో వెళ్తా మూవీస్కి. సో రామన్న అని. సో చూస్తా మూవీ ఫస్ట్ హాఫ్. అన్ని మూవీస్కి వెళ్ళినాం, అన్ని మూవీస్కి చాలా ఎక్కింది, ఇద్దరికి ఎగిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత అన్న ఒకటే మాట అంటాడు, సెకండ్ హాఫ్ దిగిపోయిందని చెప్పి, తగ్గిపోయిందని చెప్పి అంటాడు. నేను సాటిస్ఫై అయిపోతాను సెకండ్ హాఫ్కి. సో అర్థమయ్యేది కాదు ఏంటి పర్సెప్షన్, ఎందుకు ఇలా నాకెందుకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అని. బట్ వెన్ సిద్ధు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. 'కుబేరా' మూవీ నాకు సెకండ్ హాఫ్ అంతా బాగుంది, వెళ్ళిపోయింది సినిమా, చాలా బాగుంది. క్లైమాక్స్లో చిన్న కంప్లైంట్ ఉంది, సడన్గా ఆపేసినట్టు. బట్ సినిమా సాటిస్ఫై అయిపోయాను నేను ఆ స్టోరీకి. ఆ అన్న సాటిస్ఫై అవ్వలేదు, అంటే సెకండ్ హాఫ్ డిప్ అయిందని చెప్పాడు. పర్సనల్లీ నాకు 'మహారాజా' మూవీ క్రిటికల్లీ అంత ఎక్లెయిమ్ చేశారు కదా మూవీని, లేపారు. నేను సెకండ్ వీక్ వెళ్ళా బెంగళూరులో 'మహారాజాకి'. వెళ్ళాను, చూసా మూవీ. ఫస్ట్ హాఫ్ ఆ ఇంటర్వెల్ సీన్ ఎక్కడైతే హీరో పక్కన ఉంటాడు, విలన్ ఫ్రెండ్ చచ్చిపోయాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తాడు, ఇలా వస్తుంది షో. ఇలా వచ్చేది అదే అనుకుంటా, అదే. దానికంటే ముందు హీరో నరుకుతాడు, ఒకడిని చంపుతాడు. ఆ పీక్ ఇంటర్వెల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఇలా విజయ్ సేతుపతికి జరిగింది లక్ష్మి అనే చెత్తబుట్ట కాదు, అలా కూతురు అని తెలిసిన తర్వాత, అలా ఆ కిల్లింగ్, ఆ అమ్మాయిని అలా రేప్ చేసి చంపేస్తారని ఆ ఇష్యూ తెలిసిన తర్వాత అయిపోయింది క్లోజ్ నాకు. ఇంకా అక్కడి నుంచి సినిమా 40 minutes ఉండదు ఇంకా. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ బుడ్డు పోలీసే అలా చేశాడని చెప్పడం, ఆడ హైట్ చూపించడం, ఇలా చెప్పడం, మార్చడం, దాని తర్వాత మళ్ళీ పోలీస్ గాడు ఇన్స్పెక్టర్ నీ కూతురు జరిగితే ఇలాగే చేస్తామని క్వశ్చన్ చేయడం, అవన్నీ హైస్ వచ్చినా నాకు ఎప్పుడైతే ఈ మెయిన్ ఇష్యూ తెలిసిపోయిందో సినిమాలో, అయిపోయింది స్టోరీ. నాకు ఇంకా ఆ పిడి ఎక్కడ విన్న పిడికిలు అప్పటిదాకా ఏముందో తెలుసా అని చూపించి ఓపెన్ చేసేస్తే అయిపోయింది ఇంకా. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అయిపోతుంది కదా సో అక్కడ. డిప్ క్లోజ్, ఇంకా ఆ మూవీకి అక్కడ డిప్ స్టార్ట్ అయిపోద్ది. బట్ కాకపోతే ఎందుకు 'మహారాజా' అంత గొప్ప సినిమా అంత సస్టైన్ చేయగలిగిందంటే, నీకు ఆ ఎమోషన్ ఇంక నువ్వు చూస్తావు సచ్చినట్టు కూర్చొని, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలిసిపోయింది, ఇప్పుడు ఏం జరిగిందో. సో ఈ క్యారెక్టర్స్ మధ్యలో క్లాష్ ఏం జరుగుతుందని తెలుస్తుంది. సో అలాగా 'కుబేరా' మూవీకి కూడా ధనుష్ తప్పిపోవడం, అదంతా ఇంటర్వెల్ సీన్ అదే అనుకుంటా కదా, ధనుష్ తప్పిపోవడమేనా?
ఇంటర్వెల్ అదే ధనుష్ తప్పిపోవడం అదే రష్మికకి దొరికిపోతుంది. వాళ్ళు వాళ్ళు చంపేస్తారని తెలుస్తుంది వీళ్ళది. సో ఇంటర్వెల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలాగో యాక్షన్ మూవీ కాబట్టి ఒక ఇంటర్వెల్ ఫైట్ అవుతుంది రా వీడికి ధనుష్కి. ఆ లోబో గాడి కుక్కలు వస్తాయి అటాక్ చేస్తాయండి. అవునవును కరెక్టే కరెక్టే. సో ఆడు మళ్ళీ వెళ్దాం అనుకుంటాడు, నా డబ్బులు నాకు కావాలని చెప్పేసి మళ్ళీ వెళ్దాం అనుకుంటాడు. చేజ్ జరుగుద్ది. సో అంత జరిగిన తర్వాత ఆ ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ వెళ్తుంది, కిందకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు స్టోరీ ముందుకెళ్ళిపోతుంది ఎక్కడికో. సో కథ ఎండుకు వచ్చేటప్పటికి ఏదైనా అది నీకు ప్రెడిక్టబుల్ అయిపోద్ది. కానీ కుబేరాలో కూడా అన్ప్రెడిక్టబుల్ ఏంటంటే హీరో ఒక టాప్ రిచ్ క్లాస్ పర్సన్ని ముష్టెత్తుకునేలా చేశాడు అనేది ఇంకా ఫైనల్ పాయింట్. నేను అది సాటిస్ఫై అయిపోయా, ఓ అమ్మాయి అదిరిపోయింది కదా అని చెప్పి. సో నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్క జాన్రా ఫిలింకి ఒక్కొక్కలా ఉంటుందేమో అని. ఇప్పుడు రేసుగుర్రం మూవీ ఉంది, దానికి ఆ డిప్ అనే ఫీల్ రాదు. కమర్షియల్ మూవీస్లో మన దగ్గర రేసుగుర్రం ఉంది, దాంట్లో క్లైమాక్స్ ఇంకా అయిపోయింది. అంటే ఏ ఏ ఏ జానర్ అయినా ఒకటేమో ఆయన అన్నట్టు. నిజంగా నిన్ను ఇంటర్వెల్ లెవెల్లో ఏంటంటే నిన్ను ఇక ఇది రోలర్ కోస్టర్ అనుకో. రోలర్ కోస్టర్ లో నీకు పీక్ మూమెంట్ వెళ్ళింది ఇంటర్వ్యూ. నీకు పైకి వెళ్ళడంలో ఎంత మజా వస్తుందో ఒక్కసారి ఆ పీక్ మూమెంట్ వెళ్ళిన తర్వాత ఆ డౌన్ లో కూడా అంతే ఎక్సైట్మెంట్ కూడా ఉండాలి. ఆ డిప్ ఉంటది అని చెప్పి మనము చేతులు ఎత్తేయడం కాదు. డిప్ ఉండడం అన్నది ఎంత న్యాచురల్, ఆ డిప్ కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉండాలి, అంతే ఎక్సైటింగ్ గా ఉండాలి, ఆ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అన్నది కూడా మనం దాన్ని నోటీస్ చేయాలి. అంటే అంతేగాని డిప్ ఉంటుంది మనం అని చెప్పి మనం దాన్ని లైట్ తీసుకోకూడదు. అండ్ ఆల్సో ఆ డిప్ ఉన్నప్పుడే ఆయన అన్నట్టు హైస్ ఉన్నప్పుడే లోస్ ఉంటాయి, లోస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హై మూమెంట్కి వెళ్ళాలి. ఎప్పుడు ఆ కంక్లూజన్ అన్నది బ్యూటిఫుల్ గా లేదంటే చాలా బాగా దాన్ని ఎండ్ చేసి ఆ కంక్లూజన్ తీసుకురాగలిగితే కనుక మళ్ళీ అదే హై మూమెంట్ తో బయటకు వస్తాడు. ఏ హై మూమెంట్ తో అయితే వాడు పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళాడో అదే హై మూమెంట్ తో ఇంటికి వెళ్తాడు బండెక్కి. అబ్బా ఏముందిరా మూవీ, అసలు సూపర్ రా అని ఆ ట్రాన్స్ లో వెళ్తాడు అనమాట. సో సేమ్ దీని విషయంలోనే ఆల్రెడీ మళ్ళీ అల్లు అర్జున్ కూడా ఒక విషయం చెప్పాడు. ఏ మూవీ ఇండస్ట్రీలో కూడా లేని ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఇంటర్వెల్ అన్నది మన ఇండియన్ మూవీస్ లోనే ఉంది. దట్ టు సౌత్ ఇండియన్ మూవీస్, కమర్షియల్ మూవీస్ లో ఉందని. ప్రపంచం వరల్డ్ వైడ్ లో ఎక్కడ యూనిక్నెస్, మన యూనిక్నెస్ మనం ఓన్ చేసుకోవడం స్క్రీన్ మన అప్లై కాదు, అది మన కల్చర్, అది మన యూనిక్నెస్. మనం దాన్ని ఓన్ చేసుకోవడం ఎవరో తెలవాలి తీస్తే అప్పుడు ఆప్షన్ అవుతుంది. ఇవాళ ప్రపంచం అంతా భారత్ చేసుకుని కమర్షియల్ సినిమా అర్థం చేసుకుని మల్టీ జాన్ ఫిల్మ్ సినిమా, ఫోటోగ్రఫీ బాగుంటుంది ఒక సినిమా. మన విషయాన్ని రెండు జానర్స్ ఉంటాయి. ఒక తెలుగు సినిమా వచ్చేసరికి లేదంటే సౌత్ ఇండియన్ సినిమా వచ్చేసరికి ఇట్స్ మల్టీ జానర్ ఫిల్మ్. మల్టీ జానర్ ఫిల్మ్ అనేది మన సొంత ఒరిజినాలిటీ. ప్రపంచం వరల్డ్ వైడ్ లో ఎక్కడ యూనిక్నెస్, మన యూనిక్నెస్ మనం ఓన్ చేసుకోవడం వరల్డ్ సినిమాలో ఎక్కడ ఇంటర్వెల్ అనేది ఉండదు. ఎన్ని బుక్స్ ఉన్నా కూడా, ఎన్ని యాక్ట్స్ ఉన్నా కూడా, ఎంత స్క్రీన్ రైట్స్ ఉన్నా కూడా మన అప్లై కాదు. ఫర్ ద రీజన్ ఇంటర్వెల్ అనే పాయింట్ మనం తీసి అలా కూర్చొని సినిమా చూస్తాం. సో ఇట్స్ వెరీ యూనిక్ పాయింట్. వరల్డ్ ఫారెస్ట్ వచ్చాక సరదా ఇండియా సినిమా చూస్తే సినిమా ఉంటుంది, అది మన కల్చర్, అది మన యూనిక్నెస్. మనం దాన్ని ఓన్ చేసుకోకుండా తెలవాలి తీసే ఒక సినిమా, ఒక జానర్ తీసే ఒక సినిమా, ఫోటోగ్రఫీ బాగుంటుంది. సో ఇక్కడ ఇందులో చెప్పేది ఏంటంటే ఒక సైడ్ ఆర్గ్యుమెంట్ చూసుకుంటే, ఒక సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ చూసుకుంటే ఇంటర్వెల్ అనేది పాప్కార్న్ అని చెప్పి ఆ ఎమోషనల్ రోల్ కోస్టర్ వెళ్ళిన తర్వాత డిప్ అయిపోయింది, ఆ క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయాం అన్నది ఒక యాంగిల్ అన్నది, అది అబ్సల్యూట్లీ రైట్. అది రైటింగ్ పార్ట్ కి సంబంధించింది. అండ్ ది అదర్ పార్ట్ ఈస్ సెలబ్రేటింగ్ ద ఇంటర్వెల్ ఆల్సో. ఇట్ ఈస్ ఆర్ యూనిక్నెస్. ఏ ఇండస్ట్రీలో కూడా మనకి ఇలాంటి ఇంటర్వెల్ అన్న ఒక కాన్సెప్ట్ లేదు, వేర్ పీపుల్ కెన్ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ యాంటిసిపేటింగ్ వాట్ కుడ్ హ్యాపెన్, ఇంకా బెటర్ గా ఏమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేలాగా ఒక కమర్షియల్ బ్రేక్ అన్నది అది మన దగ్గర ఉన్నది, అది సెలబ్రేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ అన్నాడు. సో వీ హ్యావ్ బోత్ ద టాక్స్. నాకు తెలిసి రెండు కూడా వర్తిస్తాయి. కానీ ఈ రెండు ఎప్పుడు బాగా సెట్ అవుతాయి అంటే వెన్ స్టోరీ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ గా ఎప్పుడైతే 0 to ఇంటర్వెల్ హై మూమెంట్ వస్తుందో మళ్ళీ ఆ హై మూమెంట్ నుంచి ఇంకా బెటర్ హై మూమెంట్ కి వెళ్ళినప్పుడు ఆ మూవీ ఇంకా అప్గ్రేడేషన్ లోనే ఉంటది. దో ఇట్ ఈస్ హ్యావింగ్ అ డిప్ బిట్వీన్ ద ఇంటర్వెల్. దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే కనుక మూవీస్ అన్నవి అంతే బ్యూటిఫుల్ గా బాగుంటాయి అన్నది నా ఒపీనియన్. బోత్ ఆర్ రైట్. నాకు తెలిసి నేనేమంటానంటే పర్సనల్ గా బోత్ ఆర్ రైట్ కాదనట్లేదు, బట్ ఐ ఫీల్ ఇట్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం దట్ యూర్ వాచింగ్. ఇప్పుడు నేను స్వాగ్ చూసా మూవీ. స్వాగ్ బెంగళూరులోకి నేను వెళ్ళినప్పుడు థియేటర్కి
ఇంటర్వెల్ సీన్కి నేను ట్రిప్ ఎక్కడికో వెళ్ళిపోయాను. అసలు నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఏంటి లేడీ శ్రీ విష్ణు ఉందా, శ్రీ విష్ణు లేడీ గెటప్లో ఉన్నాడా అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం దాని ముందు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరు వాడు చెప్తాడు కదా, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అమ్మాయికి మేల్ క్రోమోజోమ్ ఫీమేల్ 1-0 అంటే క్వశ్చన్ అడుగుద్ది అమ్మాయి, ఎందుకు ఓన్లీ 1-0 అంటే ఈడు చెప్తాడు నీ భయం ఇదే, కానీ 1-0 మధ్యలో మా 0.5 1/2 వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి అంటాడు. అనగానే నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా గూజమ్స్ వస్తున్నాయేమో షాక్. చూడు, అక్కడ అవును. అక్కడికి గూజమ్స్ వస్తున్నాయి. సో